హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఎన్నో ఔషధ గుణాలున్న నల్లేరు పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ నల్లేరు చట్నీని కనీసం వారంలో ఒక్కసారి తీసుకున్నా కానీ చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న ఏజ్లో మోకాళ్ళ నొప్పులు అలాగే నడుముల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ నల్లేరునే వజ్రవల్లి అని కూడా పిలుస్తారు. అలాగే ఆయుర్వేదంలో మెడిసిన్గా యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఈ చట్నీ కోసం కావాల్సినన్ని నల్లేరు కాడల్ని తీసుకున్నాను. వీటిని నేను ముందుగానే నీట్గా క్లీన్ చేశానండి. కడిగిన తర్వాత కట్ చేసే ముందు చేతులకి మంచిగా నూనె రాసుకున్న తర్వాత మాత్రమే కట్ చేయాలి, లేకపోతే దురద వస్తుంది. అలాగే కట్ చేయడానికి ముందుగానే నేను నీట్గా కడిగాను. ఇలా కడగటం వల్ల దురద కాస్త తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కట్ చేసిన తర్వాత అయినా నీట్గా క్లీన్ చేయొచ్చు. చేతులకు చక్కగా నూనె రాసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చడి నూరుకోవడానికి వీలుగా ఉండేటట్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జాయింట్స్ దగ్గర ఉన్న తీగల్ని కట్ చేసేసి ఇప్పుడు లేతగా ఉన్న ఆకులను కూడా తీసుకుంటున్నాను. లేతగా ఉన్న కాడలకి ఈనెలు తీయకుండానే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ కాడలు ముదురుగా అనిపిస్తే ఈనెల్ని తీసేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేతగా ఉన్న వాటి వరకు చిన్న ముక్కలుగా ఇలా కట్ చేశాను. కట్ చేసేటప్పుడు అర్థమవుతుందండి, చాకుకి కాస్త హార్డ్గా తగులుతుంది. అలా ఉన్నప్పుడు ఈనెలు కట్ చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ పీచు లేకుండా కాస్త తినడానికి రుచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ నల్లేరులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. కావలసినన్ని కాడల్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే కడిగాను కాబట్టి మళ్ళీ కడగనవసరం లేదు. ఒకవేళ ముందు కడగనట్లయితే ఇలా కట్ చేసిన తర్వాత నీళ్లు వేసి నీట్గా కడగాలి. ఇక్కడ చూడండి, చివరికి వచ్చేసరికి కాడలు కాస్త ముదురుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఈనెల్ని కట్ చేస్తున్నాను. ఈ ఈనెల్ని కట్ చేయకపోతే బాగా పీచుగా అనిపిస్తుందండి. కాబట్టి కాస్త ఈనెలు కట్ చేసాము అంటే బాగుంటుంది కాబట్టి ఇలా కట్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ కూడా ఇలా కట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ నల్లేరు పచ్చళ్ళలోకి ఇక్కడ నేను కొన్ని టమాటోలను కూడా తీసుకుంటున్నాను. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని ఆ తర్వాత ఒక 1/2 కిలో వరకు టమాటోల్ని తీసుకున్నాను. ఇలా ఈ టమాటాలు తీసుకోవడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. కావాలి అంటే టమాటాలను కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టేసేయాలి. ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకున్నాను. పచ్చిమిరపకాయలని కడుగుతాం కాబట్టి వెంటనే నూనె వేయకుండా వీటిని కాస్త వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తడిపోయిన తర్వాత నీళ్లు వేసాము అంటే ఈ మిరపకాయలు చిందకుండా ఉంటాయి. ఇలా మిరపకాయల్లో నుంచి తడిపోయిన తర్వాత కావాల్సినంత నూనె వేసి ఒకసారి చక్కగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం ధనియాలని అలాగే ఒక చిటికెడు వరకు మెంతులు వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. మనం వేసిన ధనియాలు, జీలకర్ర, మెంతులతో పాటు పచ్చిమిరపకాయలు కూడా చాలా నిదానంగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకుంటేనే చట్నీకి మంచి రుచి వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఇలా కరివేపాకు కూడా వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత నల్లేరు కాడల్ని కూడా చక్కగా వేయించుకోవాలి. అయితే ఈ నల్లేరు ఎక్కడ పడితే అక్కడ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. బాల్కనీలో కాస్త ప్లేస్ ఉన్నా చాలు, కొంచెం వెంటిలేషన్ వచ్చినా కానీ నల్లేరుని చాలా బాగా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే పాత్రలోకి కొంచెం నూనెను కూడా వేశాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలతో పాటు ఈ ఆకులను కూడా వేసి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఈ నల్లేరులో చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. ఎముకలు విరిగిన వాళ్ళకు కూడా ఈ నల్లేరుని తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా కట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగి మోకాళ్ళ నొప్పులతో పాటు నడువుల నొప్పి వచ్చే వాళ్ళకి కూడా ఈ నల్లేరుని తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది. మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. అలాగే నొప్పులు కూడా చాలా వరకు తగ్గిస్తుందండి ఈ నల్లేరు.
ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే పచ్చడికి మంచి రుచి వస్తుంది. వీటిని కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగా నీట్గా కడిగి తీసుకున్న టమాటోల్ని కూడా ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పసుపుని, ఉప్పుని అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసి తగినన్ని నీళ్లు కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి. టమాటాలు బాగా పండినవైతే నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. కాస్త దూరగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు వేసాము అంటే త్వరగా ఉడికిపోతాయి. ఇలా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు తీసుకోవడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఇక్కడ నేను 1/2 కిలో వరకు తీసుకున్నాను కదండి. ఒకవేళ అన్ని తీసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం 1-2 అయినా తీసుకోవాలి. ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఈ టమాటో ముక్కలు చల్లారేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని మాత్రమే వేస్తున్నాను, పచ్చిమిర్చి వేయకుండా. ముందు వీటిని చక్కగా ఇలా నూరుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇక్కడ నేను ఈ పచ్చడిని రోట్లో నూరుతున్నాను. ఒకవేళ రోలు అవైలబుల్లో లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసైనా పచ్చడి నూరుకోవచ్చండి. ఉప్పు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే ఉప్పు వేసాము అంటే ఇలా నూరుకునేటప్పుడు పైకి చిందకుండా ఉంటాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చగా దంచిన తర్వాత వేయించి పెట్టుకున్న నల్లేరు కాడలు కూడా వేసి వీటిని కూడా మెత్తగా నూరుకోవాలి. రోట్లో నూరుకోవడం వల్ల పచ్చడికి ఇంకా కొంచెం రుచి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టిన టమాటోలు కూడా వేసి మెత్తగా నూరుకోవాలి. చూశారు కదండి, చాలా సింపుల్గా ఈ నల్లేరు చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను పిల్లలకి అలవాటు చేయాలనే ఉద్దేశంతోనే టమాటోల్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. టమాటోలు ఎక్కువ వేయడం వల్ల వాళ్ళకి చట్నీ ఫ్లేవర్ అనేది అర్థం కాదు కాబట్టి ఇలా టమాటోలు ఎక్కువ తీసుకున్నాను. ఒకవేళ పెద్దవాళ్ళు తినేటట్లయితే టమాటోలను తగ్గించి ఎక్కువగా నల్లేరుతోనే ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పచ్చడి చక్కగా నూరిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని పోపు పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను మనం ముందుగా వేయించిన మట్టి పాత్రలోనే పోపు వేస్తున్నాను. తగినంత నూనె వేసి తాలింపు గింజలు వేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసేసి మనం ముందుగా నూరిన చట్నీ వేసాము అంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టమాటో చట్నీ లాగే ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. మనం టమాటోలు ఎక్కువ వేసాం కదా, వాళ్ళకు కూడా ఈజీగా అలవాటు అయిపోతుంది. చిన్నపిల్లలకు అలవాటు చేయడం వల్ల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయండి. అలాగే వయసు పెరిగి వచ్చే మోకాల నొప్పులు, నడుముల నొప్పులకు కూడా ఈ చట్నీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి నల్లేరు దొరికినప్పుడు అప్పుడప్పుడు ఈ చట్నీ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. పచ్చడి అంతా వేసిన తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను వేస్తున్నాను. ఒకవేళ ఇవి రెండు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా మంచి రుచి వస్తుంది. ఇక్కడ నేను లాస్ట్లో వేసాను కదండి, కావాలి అంటే పచ్చడి నూరేటప్పుడు అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లోనైనా ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చపచ్చా దంచుకోవచ్చు. కొత్తిమీరని లాస్ట్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.